సో ఇవాళ సెంట్రల్ రోడ్ ఫండ్, నేషనల్ హైవేసు, అగ్రికల్చర్ ఫసల్ బీమా, నేషనల్ హెల్త్ మిషన్, అమృత్ పథకం, మిడ్ డే మీల్స్, 15th ఫైనాన్సు, ఎంపీ ల్యాడ్స్కి, ఎన్ఎఫ్బిఎస్, ఇరిగేషను, ఆవాస్ యోజన. ఎన్ఎఫ్బిఎస్ అంటే ఎవరైనా చనిపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, బీపీఎల్ ఫ్యామిలీసు 20,000 రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వచ్చే స్కీమ్ ఇది. సో దీని మీద అవగాహన పెంచాల్సిందిగా కూడా నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాను. మా పార్టీ ద్వారా కూడా, మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కూడా ఇది పెంచడం జరుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే, నేషనల్ హైవేస్లో సెంట్రల్ రోడ్ ఫండ్లో జిల్లాకి నేను 8 ప్యాకేజీలు ప్రపోజ్ చేస్తాను. సెంట్రల్ రోడ్ ఫండ్ ఇస్ టోటల్లీ సెంట్రల్ ఫండ్. దాంట్లో 6 కట్ చేసిండ్రు స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ చేయాలి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఏం బిక్తారు అంటున్నా నేను. ఏం చేస్తున్నారు అంటున్నా. మన జిల్లాకి నేను 8 ప్రపోజ్ చేస్తే అందులోకెళ్ళి 6 ఎగరగొట్టి ఇచ్చిన 2 దాంట్లో కూడా బోధనల 30 కోట్లది 21 కోట్లకు చేసి 9 కోట్లు తగ్గించుకొని మీరు దేనికోసం ఎన్నికై ఉన్నారు? ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇందులో. మళ్ళా ఇప్పటికీ ఎన్నిసార్లు మీడియా ముందర మాట్లాడినా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి జిల్లాలో. మాధవ్ నగర్లో పైసలు పెండింగ్ ఉన్నాయా? పైసలు ఇప్పియండి. అరసపల్లి ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. ల్యాండ్ అక్విజిషనే మీది 130 కోట్ల అరసపల్లి బ్రిడ్జ్కి టోటల్ సెంట్రల్ ఫండే. ల్యాండ్ అక్వైర్ చేసి ఇవన్నీ కూడా చేతనైతలేదు. దానికి పైసలు ఇస్తలేరు. సెంట్రల్ ఫండ్ వచ్చింది డైవర్ట్ చేసుకుంటున్నారు. పేమెంట్లు ఇస్తలేరు కాంట్రాక్టర్కి. ఆర్మూర్ రోడ్డు, నిజామాబాద్ ఆర్మూర్ రోడ్డు మామిడిపల్లి దగ్గర ఫ్లైఓవర్ దగ్గర పడ్డది. 3.5 కోట్లు ఇస్తే ఆ పైన బీటీ రోడ్ వేసేస్తారు కాంట్రాక్టర్లు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులు డైవర్ట్ చేసుకున్నారు. అవి పేమెంట్లు చేయండి అంటే సుదర్శన్ రెడ్డి తిరుగుతలేడా? బోధనకు వస్తలేడా? హైవేకి వెళ్ళి మాధవనగర్ బ్రిడ్జ్ దాటి పోతలేడా? పక్కకే ఇల్లు కట్టుకుంటున్నాడు. బైపాస్ రోడ్లు ఇల్లు కట్టుకుంటున్నాడు ఆయన కోట్లు పెట్టుకొని. ప్రజల కోసం చూసుకోడా? భూపతి రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఎన్నిసార్లు యాడ్ చేస్తారు మీకు? అరసపల్లి పైసలన్నీ కేంద్రంవి డైవర్ట్ చేసుకున్నారు. పేమెంట్లు చేయండి ఆ కాంట్రాక్టర్ల కంటే. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఈడ. మా జిల్లా పార్టీకి కూడా నేను అడ్వైజ్ చేస్తూ ఉన్నా, రోడ్ ఎక్కుర్రిగా మాధవనగర్ బ్రిడ్జు, అరసపల్లి బ్రిడ్జు, ఆర్మూర్ ఎమ్మెల్యే గారు ఇవాళ వేరే ప్రోగ్రాం రాలేదు. ఆయనకు కూడా అప్పీల్ చేస్తున్నా, పార్టీ నుంచి కూడా టోటల్గా ఈ 3 ఫ్లైఓవర్ల దగ్గర ఉద్యమాలు మొదలు పెట్టాలి. ఇది చాలా బలంగా ఉద్యమం చేసి తిడతాము. ఎట్లా పేమెంట్లు ఇయ్యారో కూడా చూస్తాం మేము. అమృత్ పథకం కింద 4 మున్సిపాలిటీలు కింద దాదాపు 400 కోట్ల రూపాయలు 2 ఇయర్స్లో వర్క్లన్నీ కంప్లీట్ కావాలి. సంవత్సరం దాటిపోయింది. 10% వర్కులు కూడా కాలేదు. దీని మీద కూడా నేను దసరా కాగానే రివ్యూ పెడతా అన్నా. మెగా ఇంజనీరింగ్ సంస్థ మ్యాక్సిమం వర్కులు చేస్తున్నది. ఈ వర్కులన్నీ వాళ్ళట చెప్తారట, మా దగ్గర లేబర్ లేదంటారట, మెటీరియల్ లేదంటే. మెగా ఇంజనీరింగ్ దగ్గర లేబర్ లేదంటే ఎవరైనా నమ్ముతారా అండి? మీడియా మిత్రులు, మీరు ఛానళ్ళు ఉన్నాయి వాళ్ళ దగ్గర, పెద్ద టీవీ ఛానళ్ళు. లేబర్ లేదట, మెటీరియల్ లేదట. దాని మీద దసరా కాగానే రివ్యూ పెడతా అన్న. వాళ్ళ కాంట్రాక్టర్కి సంబంధించిన మనుషులు అందరు, రిలవెంట్ ఆఫీసర్లు అందరూ కూడా ఉండాలని చెప్పినాను. ఇక ఎంపీ ల్యాడ్స్కి సంబంధించి అనవసరమైన ప్రెషర్ తోటి పనులు ముందర పోనీయకుండా చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇది కూడా మంచి పద్ధతి కాదు. ఎంపీ ల్యాడ్ ద్వారా పని అయినట్టు కూడా బోర్డులు కూడా పెట్టనిస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు. ఏం చిల్లర రాజకీయాలయా? ఓ చిల్లర రోడ్డు చేసిండని, ఇటువంటి పనులు చేసినని ఆయన నిలగొట్టినరు. మీరు కూడా అదే చిల్లరతనానికి ఎందుకు ఎత్తుకుంటున్నారు? ఫ్లడ్ రిలీఫ్ ఇయ్యాలటి వరకు మళ్ళీ సర్వే చేయండి. 10,000 ఎకరాలే డ్యామేజ్ అయినట్టు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చెప్పి. లాస్ట్ టైం నేను నిజామాబాద్ రూరల్లో పోయి తిరిగినప్పుడు బోధన్ సైడ్ కూడా డ్యామేజ్ ఎక్కున్నది బ్యాక్ వాటర్ వల్ల. దాన్ని రివైజ్ చేయండి అయ్యా, రీసర్వే చేయండి అంటే దాన్ని ఏం చేసింది లేదు.
సరే చేసిన దానికి ఏమైనా ఇచ్చిందంటే ఇచ్చింది లేదు. కామారెడ్డిలో కూడా ఇచ్చిండ్రంటే కామారెడ్డిలో కూడా ఏమి ఇవ్వలేదట. గ్రామాలలో నీళ్ళు వస్తే మొత్తము ఓ 10,000 రూపాయలు ఒక క్లీనింగ్ కోసం ఇచ్చిండ్రట. రైతులకు ఇచ్చిందేం లేదు. ఇసుక వేరకపోతే ఉపాధి హామీ పథకం కింద కలెక్టర్ గారు తీపిస్తా అంటున్నారు. అక్కడక్కడ పనులు మొదలు పెట్టిండ్రు, చేస్తూ అంటున్నారు. కోతలు కాగానే మొత్తం స్పీడప్ చేస్తూ అంటున్నారు. కాబట్టి పిల్లగాళ్ళకి కోడిగుడ్లు పెట్టారు. కోడిగుడ్లు కలెక్టర్ గారికి ఇచ్చేసినట్టున్నాము. 60-70 గ్రాముల కోడిగుడ్డు ఉండాలంటే ఇలా 40 గ్రాముల కోడిగుడ్డు పెడతారు పిల్లలకి. సో సగము సైజు చిన్న గుడ్డు, మిగిలిపోయిన గుడ్లు పోల్ట్రీ ఫామ్లలో తీసుకొచ్చి గన్ల కూడా కరప్షన్ అయినా మీ ప్రభుత్వంలో. ఆ కేసీఆర్ ఇసుంటి పనులు చేస్తే శాపనార్థాలు తగిలి పీకిండు. విచ్చలవిడి అయిపోతున్నదా వాళ్ళ పార్టీ. మీరు కూడా అదే దిక్కుమాల పనులు చేస్తే మీ గతి కూడా అట్లనే అవుతుంది. ఇంకా పిల్లగాళ్ళ కోడిగుడ్డు, గర్భిణీల కోడిగుడ్లు వాళ్ళకు పెట్టేది కేంద్రం నుంచి వస్తుంటే అవన్నా చక్కగా పెట్టుకోరా? అందులో కూడా స్కాములు కావాలన్నా మీకు? అవునండి, మీరంతా మీడియా మిత్రులను అడుగుతున్నా. హైదరాబాద్ వేస్తూ ఉంటారు కదా మీరు. మాధవనగర్ ఫ్లైఓవర్ కళ్ళకు కనబడా మీకు? కనబడుతుంది కదా. ఎమ్మెల్యేలు కళ్ళు బయలు గమ్మినాయా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలై రాంగా పోంగా ప్రతిసారి బాధ అవుతూ ఉంటుంది. శాంక్షన్ చేయించినాము, 100% ఫండ్ ఇప్పించినాము. అటు ఆర్మూర్కి నిజామాబాద్ తిరుగుతలేరా? జిల్లాల పెద్ద మనుషులు, సీనియర్లు మళ్ళా చెప్తుంటే అర్థమవుతలేదా మీకు? ఒక బ్రిడ్జ్ కాడ 7 కోట్లు పెండింగు, ఓ బ్రిడ్జ్ కాడ 4 కోట్లు పెండింగు, ఇంకో బ్రిడ్జ్ కాడ 3.5 కోట్లు పెండింగు. మళ్ళీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నిధులు. ఏమంటే నీకు ఏందా నొప్పి మీకు? నాకు అర్థం కాదు. మీరెట్లా పైసలు ఇస్తలేరు, ఓడిని ఆదుకున్నది లేదు, మన్ను లేదు. అచ్చా, ఈ కోడిగుడ్ల విషయంలో ఫస్ట్ నుంచి 8th క్లాస్ వరకు పిల్లలకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది పైసలు. అవి పేమెంట్లు 4 నెలలు డిలే ఉంటున్నాయి. అది సరే మొన్న జూలై దాకా చేసిండట. 9th 10th ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరు అంటే 9th 10th కేంద్రం ఇయ్యదు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అది పేమెంట్లు లేవు. ఇక 9th క్లాస్కి వచ్చినప్పుడు కోడిగుడ్లు తినద్దు, బంద్ చేయాలి గరీబోళ్ళు. జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, పిసిసి అధ్యక్షుడు తిరుగుతలేడా జిల్లాలో? ఫ్లైఓవర్లు కనబడతలేవా? ఎన్నిసార్లు చెప్పాలి? ఏ భాషలో చెప్పాలి? 15-20 కోట్లు ఇప్పించుకోరాదా? పిసిసి ప్రెసిడెంట్కి నేను 8 ప్యాకేజీలు నేను సిఆర్ఎఫ్ కింద ప్రపోజ్ చేస్తే 1.5 ఇస్తాడా? మీకు రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసేదానిలా మళ్ళీ జిల్లాకి వెళ్ళి పిసిసి ప్రెసిడెంట్ డబ్బా కొట్టుకోవాలి మీ ఛానళ్ళల్లో. 2 ఎమ్మెల్యేలు అసలు ఒక ఆయనకైతే ఒక ముడత కూడా ఉండదు, అంగి మీద కడక్కుంటుంది. నవ్వుతారు. ఎట్లండి? మనదిన పాము లెక్క వాడి ఉంటే ఎట్లా? చెప్పండి బ్రదర్, అయిపోయిందా? నో క్వశ్చన్స్? కర్ణాటకలో కాంగ్రెస్ వాడు ఉన్నాడు, తెలంగాణలో కాంగ్రెస్ వాడు ఉన్నాడు. కర్ణాటక వాడు ఎత్తు పెరుగుతుంటే రేవంత్ రెడ్డి ఆయన ఎత్తు ఆయన పెంచుకోవాలి, పెంచుకొని పని చేయాలి. ఏమంటావు? కాదా? ఆయన ఎత్తు పెంచుకోవాలి. ఆయన ఫండ్ చేసిండు, మళ్ళా ఆయన ఆడికెళ్ళి ఇడికి వచ్చినాయి పైసలు, అందుకని వదిలేస్తున్నాడా? ఫస్ట్ ఆడ ప్రభుత్వం ఏర్పడ్డది కదా, ఆడికెళ్ళి లారీలు వచ్చినాయి, ఈడి కేసు అయింది కదా, లారీలలో క్యాష్ అది తీసుకున్నందుకు తెలంగాణ నమ్మేస్తాడా? ఇక కొంచెం ఎత్తు పెంచుకొని ఆలోచన చేయి రేవంత్.